భారతి, నువ్వు ఈ పెళ్లితో సంతోషంగా ఉన్నావు కదా? అండి. తెలుసా నీకు, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఆ దేవుడు నిన్ను నా కోసమే పంపాడు అనిపించింది. పైగా అందులో నువ్వు మా అమ్మా నాన్నకు కూడా బాగా నచ్చావు. మీ అమ్మా నాన్నలకు కూడా నేను నచ్చాను అనుకుంటా. బహుశా ఒక విషయం అడగనా? నేను నీకు నచ్చానో లేదో నిన్నైతే అడిగారు కదా ముందే, నా గురించి అన్ని చెప్పారు కదా? అది లేదండి. అరే అదేంటి, పెళ్లి చేసుకునే వాళ్ళని అడగాలి కదా ఖచ్చితంగా. మా ఊర్లో అమ్మాయిలను అడగరండి, అంతా పెద్దలిష్టమే. ఇది చాలా తప్పు విషయం. నేను మిమ్మల్ని సరిగ్గా చూడనైనా లేదు, కేవలం ఒకసారి ఏదో అలా చూశాను. కానీ నువ్వు నా ఎదురు కూర్చున్నావుగా ఆ రోజు. కూర్చున్నాను, కానీ తలెత్తి మిమ్మల్ని చూస్తే ధైర్యం చేయలేకపోయాను నేను. సరే, ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు పెళ్ళయింది, నిన్నెవరూ ఆపలేరు. ఇక జీవితం అంతా నువ్వు ఇదే మొక్క చూడాల్సి వస్తుంది. కాబట్టి చూసుకో జాగ్రత్తగా. నిజానికి భారతి చాలా చిన్న గ్రామంలో ఉండేది. ఆమె పెళ్లి పక్క ఊర్లో ఉండే సూరజ్పూర్ వాస్తవ్యుడు అనిల్తో అయింది. అనిల్ చాలా భోలా మనిషి, సింపుల్ గా ఉండే మనిషి. అలా 2 రోజుల తర్వాత, అరే వా, ఈ పొరోటా ఎవరు చేశారు? ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నావు? అంతా బానే ఉంది కదా. ఇది నీ చేతి రుచైతే కాదు మా, ఇది నీ వదిన చేసింది. అందుకే అంటున్నా. అమ్మా, ఒకటి చెప్పనా, పరోటా చాలా రుచిగా ఉంది. వదిన ఎక్కడా? ఆమె స్నానానికి వెళ్ళింది, వస్తుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది వదిన, నీలాంటి భార్య నాన్నకు దొరికినందుకు. ఎందుకంటున్నారు అలాగా? అరే మీకు తెలీదు, 1వ నెంబర్ బోలా మనిషి ఇతను. నేను ఎప్పుడు అమ్మకు చెబుతాను ఈ అమ్మాయి వాడిపై చెత్త వేయకుండా ఉండేలాగా చేయమని. కానీ తలరాత్ చూడు, నాన్నది ఎంత అందమైన అమ్మాయి దొరికిందో. లతా హర్ల ఇల్లు చాలా పెద్ద పెద్ద సంతోషాల ఇల్లు. ఇక పెద్ద కొడుకు అనిల్ చాలా సింపుల్ గా ఉండేవాడు. ఇక చిన్న కొడుకు సునీల్ అంతా అల్లరివాడు. మెల్లమెల్లగా కొత్త కోడలు భారతి తన స్వభావంతో అందరి మనసు గెలుచుకుంటుంది. ఇప్పుడు భారతి సునీల్ది కూడా మంచిగా ఉంది బంధం. సునీల్ బాబు, భోజనంలో ఏం చేస్తావు? మీరు నన్ను అడుగుతున్నారా వదినా? రోజు నేను ఇంట్లో పెద్దవాళ్ళని అడుగుతాను, కానీ ఇంట్లో చిన్న వాళ్ళకు కూడా తమ ఇష్టాలు అడగాలి కదా. ఒట్టేసి చెప్తున్నా వదినా, మీరెంత మంచివారు ఈ రోజు తెలిసింది. నిజంగా నన్ను ఎవరు ఇలా అడగలేదు ఇప్పటి వరకు. నా ఇష్టాలతో ఎవరికి పర్లేదు. వదినా, నేను మీతో ఒక అత్యవసర విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. ఇక్కడ కాదు వదినా, అమ్మా నాన్న వింటే బాగోదు. మీరు ఒక పని చేయండి, మీ పని పూర్తయిన తర్వాత డాబాపైకి రండి, మాట్లాడుకుందాం. మర్చిపోవద్దు ప్లీజ్. సరే, నేను వస్తాను. అలా చెప్పి సునీల్ డాబాపైకి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి భారతి కూడా అక్కడికి వెళ్ళింది. అరేవా, డాబాపై ఎంత బాగుందో కదా వాతావరణం. అరే వదినా, మీకు ఈ వాతావరణం గురించి ఆలోచిస్తున్నారా? నా జీవితంలో అలజడి రేగనుంది. నాకు మీ సాయం కావాలి వదినా. నాకు అర్థం కాలేదు బాబు. మీరు కమలాపూర్ పేరు విన్నారా వదినా? అక్కడ రీతు అనే ఒక అమ్మాయి ఉంటుంది. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఊరి దేవుడా, నువ్వేమంటున్నావు బాబు? ప్రేమ వివాహం చేసుకుంటావు నువ్వు? నిజమేనా నేను విన్నది? వదినా, కానీ రీతుని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. ఆమెకు త్వరలో వేరే వారితో పెళ్లుంది. అక్కడ తన ప్రాణం విలువెల్లాడుతుంది, ఇక్కడ నాది. అవునా? నేను ప్రయత్నిస్తా ఏదైనా. సునీల్ భారతి మంచితనంకి చాలా ప్రమాదకరమైన పనే అప్పగించాడు. కానీ భారతి తన అత్తామామలతో మొండి వాదన చేసి వారిని ఒప్పించింది. ఆఖరికి సునీల్ పెళ్లి రీతుతో అయింది. రీతు జమీందార్ గారి అమ్మాయి. ఇదేంటత్తయ్య, మీరు కట్టెల పొయ్యిపై వంట చేస్తారా? చిన్న కోడలా, ఏంటత్తయ్య ఈ రోజుల్లో కట్టెలపై ఎవరు ఆడుతున్నారు? నేనున్నాగా చేసేదాన్ని నీ తోటి కోడలు భారతి కూడా చేస్తుంది. అలాగే మా ఊరు ఆడవాళ్ళంతా చేస్తారు. అత్తయ్య, ఇది గ్యాస్ జమానా. కట్టెలు పొగ టెన్షన్ లేకుండా, అలాగే పొగ్గొట్టం టెన్షన్ కూడా ఉండదు. నేను విన్నా అది, కానీ దానివల్ల అజీర్ణమై గ్యాస్ అయితే నిండదు కదా పొట్టలో. అలాంటిదేం లేదు అత్తయ్య. ఈ వారం తర్వాత మనం గ్యాస్ పొయ్యిపై వంట చేద్దాం. మీకు నేనంతా అర్థమయ్యేలా నేర్పిస్తాను. సరే చిన్న కోడలా, నీకెలా అనిపిస్తే అలా. వయసులో చిన్నది అనే కారణంగా రీతు నేరుగా భారతికి పనులు చెబుతుంది. కానీ ఇంట్లో గొడవలు రాకూడదని భారతి ఏం మాట్లాడదు. అలా మెల్లమెల్లగా రీతు భారతి లతకు గ్యాస్ పొయ్యి వాడటం నేర్పించింది. ఆ తర్వాత ఒకరోజు భారతి ఆ గ్యాస్ పొయ్యిపై వంట చేయడానికి వెళ్తున్నప్పుడు తన చేతి నుంచి కుక్కర్ పొరపాటున జారి స్టవ్ మీద పడుతుంది. దాంతో గ్యాస్ స్టవ్ కు సొట్టలు పడుతుంది. ఏం చేసావు నువ్వు? గ్యాస్ పై వంట చేయడం ఎన్నిసార్లు చూపించడం నీకు నేర్చుకోవటం రాదా ముద్దు? నువ్వేం మాట్లాడుతున్నావు రీతు? అది పొరపాటున జరిగింది. అయినా నేను నీ తోటి కొడల్ని, నాతో నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు? మా నాన్న నాకు ఇంత ఖరీదైన గ్యాస్ పై ఇచ్చాడు. నీకు తెలుసా ఇది పట్టణం నుంచి ఎంతకు వస్తుందో? నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు. అర్థమైందా నీకు?
ఆ డబ్బు కావాలి, స్థాయి కావాలి దానికి. మరి మున్ముందు నా గ్యాస్ పొయ్యిని తాకకు, అర్థమైందా? నా పొయ్యినే కాదు, నా ఫ్రిడ్జ్ ను కూడా. ఊరుకోను, జాగ్రత్త. సరే, నీకు ఇదే సరైందైతే సరే. ఇక ఆ రోజు భారతి చాలా ఏడ్చింది. తనకు రీతు అలా చేస్తుందనే ఆలోచన కూడా లేదు. కానీ ఇంత జరిగినా లత రీతుని ఏమనలేదు. సాయంత్రం అనిల్ పని నుంచి రాగానే భారతి అతన్ని డాబాపైకి తీసుకెళ్లింది. నీ పట్ల చాలా తప్పు జరిగింది. ఇప్పుడు నేను అమ్మ రీతుతో మాట్లాడతాను. వద్దండి, అత్తయ్య పూర్తిగా ఆమె మాటల్లో ఉన్నారు. ఇంకా రీతులో డబ్బు, పొగరు, అహంకారం ఉన్నాయి. ఇక నుంచి ఈ డాబానే మన వంటగది. ఇక్కడే మనం ఇద్దరం వంట చేసుకొని తిందాం. సరే భారతి, నువ్వెలా అంటే అలా. నేను ఎప్పుడు నీతోనే ఉంటా, నీకు తోడుగానే ఉంటా. 2 రోజులు గడిచాయి, కానీ వర్షం తగ్గలేదు. దానివల్ల ఊరంతా నీటి మట్టం మెల్లమెల్లగా పెరిగింది. చూస్తుండగానే అది వరదగా మారింది. అరే రీతు, నీరింట్లోకి వస్తుంది. ఇప్పుడెలా అత్తయ్య? ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నిటికంటే ముందు వంటింట్లో గ్యాస్ పొయ్యి పైన పెట్టాలి. ఒక పని చేయి, దాన్ని డాబా పైకి తీసుకుని వెళ్ళు. ఫస్ట్ దాన్ని భారతి వంటగదిలోకి తీసుకెళ్లి పెట్టు, తనేమనదు. భయంతో ఉన్న రీతు గ్యాస్ పొయ్యి అక్కడే వదిలి తన ప్రాణం కాపాడుకోవడానికి డాబా పైకి పరిగెత్తింది. అది చూసి లత ఇంకా ఆమె కుటుంబం భారతి డాబా వంటగదిలో ఉండిపోయారు. కానీ రీతు వర్షంలో తడుస్తూ ఉంది, కానీ భారతి వంటగదిలోకి వచ్చే ధైర్యం చేయలేదు. తర్వాత ఎంత కావాలంటే అంత గొడవ పడొచ్చు, మొదట లోపలికి రా, లేదంటే జబ్బు పడతావు తోటికోడలు గారు. రీతు తప్పక భారతి వంటగదిలోకి వస్తుంది. అప్పుడు భారతి అంటుంది, సాయంత్రం రోటీ కూర చేస్తాను, నువ్వు తింటావా రీతు? లేదా ఇంకేమైనా చేయాలా నీకోసం? భారతి మాటలు విన్న రీతు కళ్ళ నుంచి పశ్చాత్తాప కన్నీళ్ళొస్తాయి. అయినా ఈ కట్టెలపై చెడేం కాదు కదా, కాస్త టైం పడుతుంది, కానీ వంట రుచిగా తయారవుతుంది. దీని మీద అక్క, నాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం నేర్పిస్తావా? ఎందుకంటే నా గ్యాస్ పొయ్యి కిందే ఉండిపోయింది నీళ్ళలో. రీతు మాటలకు అందరూ నవ్వుకుంటారు. భారతి డాబా వంటగది ఇంకా ఆమె కట్టెల పొయ్యి మళ్లీ కుటుంబం అంతటినీ ఒకటి చేసింది. మా వంట అయిందా? ఇంకా లేదు, కాసేపటికి అయిపోతుంది, అవగానే పిలుస్తా. మా ఇవాళ ఏం వండుతున్నావు? ఆలు కూర, చపాతి. ఏంటమ్మా ఎప్పుడు చూడు ఆలు ఆలు, ఇంకేదన్నా వండొచ్చు కదా, స్పెషల్ పన్నీర్ లాంటివి ఏమైనా చేయొచ్చుగా. ఆహాహా, పన్నీర్ ఎంత భారమైందో తెలుసా రేటు? నోరు మూసుకొని ఆలు తిను, ఈ సీజన్ లో ఆలుయే చవక. అరే మా, అప్పుడప్పుడన్నా ఏదైనా స్పెషల్ చేస్తుండు. అరే బాబు, డబ్బులు కూడబెట్టడం నేర్చుకో, ముందు ముందు పనికొస్తాయి. లలిత ఈ మాటలు విని ఆమె కొడుకు రామ్ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. ఈ కథ ఒక అత్యాస పీనాసి కుటుంబంది. లలిత, ఆమె భర్త లక్ష్మీరామ్ అత్యాసపరులు. చాలా డబ్బున్నప్పటికీ చాలా పీనాసోళ్లు. ఈ విషయమై వాళ్ళ కొడుకు రామ్ చాలా చింతిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ముందు ఏమీ మాట్లాడలేడు, మౌనంగా బాధపడటం తప్ప. అలా ఒకరోజు, మా చాలా ఆకలిస్తుంది, ఏదైనా తినడానికి పెట్టు. పొద్దుటే ఆలు పరోటా ఒకటి ఉంది, వెళ్ళి తిను. ఒక్క పరోటానమ్మా? మొత్తం నేను ఎలా తినాలి, నాకు అరుగుతుందా? అయితే ఒక పని చెయ్యి, అందులో సగం మీ నాన్న కట్టే పెట్టు. ఓరి దేవుడా, సరే మరి నువ్వేం తింటావు? నా గురించి బాధపడుకో, సాయంత్రం పెళ్లికెళ్లాలిగా, అక్కడ గట్టిగా తినేస్తాను. కానీ పెళ్లి రాత్రి కదమ్మా. ఓ అయితే ఏమైంది, ఇప్పుడు పొట్ట ఖాళీగా ఉంచుకుంటే రాత్రికి గట్టిగా తినొచ్చు కదా బాబు. అమ్మా నువ్వు మహానుభావులు నాన్న. బాబు అవును, ఆ విషయం మాకు కూడా తెలుసు, కానీ ఆ విషయమే మేము ఎప్పుడు గర్వపడలేదు, గర్వం చూపించలేదు. పెద్దయ్యాక నువ్వు కూడా మా అలాగే గొప్పోడివి అవ్వాలి, సరేనా? సరే నాన్న. లలిత, లక్ష్మీరామ్ ఆ రోజు ఏమీ తెలియలేదు, కానీ రాత్రి పెళ్లిలో మాత్రం పేయగల దాకా తిన్నారు. అది చూసి రామ్ కి చాలా సిగ్గేసేది. కానీ వాళ్ళ అమ్మా నాన్నల స్వభావం మార్చలేనని అతనికి తెలుసు. అలా కాలం గడుస్తూ పోయింది. ఇప్పుడు రామ్ పెద్దవాడైపోయాడు. అతను రష్మి అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ అసలు సమస్య ఏమిటంటే రష్మి ఒక పేదింటి పిల్ల. రష్మి, కాఫీకి వెళ్దామా? వెళ్దాం, చాలా రోజులైంది మన ఇద్దరం కాఫీ తాగి. ఈ రోజు ఏబిసిడిలో నీ కాఫీ టేస్ట్ చూపిస్తాను. అరే వా, పద, నాకు కూడా ఏబిసిడిలో కాఫీ టేస్ట్ చూడాలనుంది. రామ్ రష్మిని తీసుకుని పెద్ద కాఫీ షాప్ అయినటువంటి ఏబిసిడికి వెళ్తాడు. ఆ ఇద్దరు కాఫీ షాప్ లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉండగా రామ్ అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలు పెద్ద పెద్ద సంచులేసుకొని రావడం చూసి షాక్ అవుతాడు. అమ్మా నాన్న ఇక్కడేం చేస్తున్నారు? ఒకవేళ నన్ను ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? వాళ్ళ అమ్మా నాన్ని అక్కడ చూసి ఏదో వెతికే సాకుతో టేబుల్ కింద దూరతాడు రామ్. అక్కడ రష్మి, లలిత, లక్ష్మీరామ్ను గుర్తుపడుతుంది. చూడు మీ అమ్మా నాన్న, చూడు చూడు పైకిరా. రష్మి వాళ్ళని అక్కడ చూసే నేను ఇలా దాక్కున్నా.
ఎందుకు అలా ఎందుకు అంటున్నావు? వాళ్ళని పిలువు, పాపం చూడు బయట ఎంత ఎండగా ఉందో. ఒరే ఓ దేవి, వాళ్ళు వస్తే ఇక్కడ నా వధ జరుగుతుంది, సైలెంట్ కూర్చో. లలిత లక్ష్మీరామ్ వెళ్లిపోయాక రామ్ టేబుల్ కింద నుంచి బయటకు వస్తాడు. తర్వాత రష్మికి విషయం అంతా చెబుతాడు. అది విని రష్మి టెన్షన్ పడుతుంది. ఏమైంది రష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ అంకుల్ ఇంత పిసినారోళ్ళైతే మరి నాతో నీ పెళ్లిని అంగీకరిస్తారా అని ఆలోచిస్తున్నాను. కంగారుగా ఉంది నాకు. అదే రేయింబవలు నా ఆలోచన కూడా. కానీ నువ్వేం బాధపడకు, ఏదేమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. రామ్ లలిత లక్ష్మీరామ్తో రష్మి గురించి చెప్తాడు. కానీ వాళ్ళిద్దరికి రష్మి పేదమ్మాయి అని తెలియడంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు. కానీ రామ్ తన నిర్ణయం గట్టిగా చెప్పేశాడు, రష్మినే పెళ్లి చేసుకుంటానని. తర్వాత అతను రష్మిని కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రామ్ రష్మిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు. అమ్మా నాన్న, మమ్మల్ని క్షమించండి, నేను రష్మి లేకుండా ఉండలేను. మమ్మల్ని క్షమించండి అత్తయ్య మామయ్య ప్లీజ్. సరే కానివ్వండి, ఇది మంచిదేలే, పెళ్లికి ఖర్చు తప్పింది, ఇప్పుడు ఓకే. తన మామ మాటలకు రష్మి షాక్ అవుతుంది. ఈ రోజు ఆమెకు వారు ఎంత పిసినారోళ్ళు అనేది జ్ఞానోదయం అవుతుంది. రష్మికి ఎక్కడో కాస్త కంగారుగా ఉంటుంది. ఇక లలిత లక్ష్మీరాములు రష్మిని కోడలుగా ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ మనసులో రష్మి కట్నం తేలేదు అనే లోటు ఎక్కడో ఉంది. అందుకే వాళ్ళు ఎప్పుడు రష్మిని నీచంగా చూస్తూ ఉంటారు. అలా ఒకరోజు, రష్మి ఇవి తీసుకో, ఈ రోజు వంటలో పులావ్ చెయ్యి. బఠానీలు ఎంత ఖరీదున్నాయో తెలుసా? మీ ఇంట్లో అసలు ఎప్పుడైనా పులావ్ వండుతారో లేదో మరి. వేదోలు కదా, అయినా ఈ డబ్బున్నింట్లో నీ పెళ్లి జరగడం నీ అదృష్టం తెలుసా? లలిత మాటలు విని రష్మి రామ్కి చాలా బాధ వేస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు సంయమనం పాటిస్తారు. రష్మికి మెల్లగా లలిత మారుతుందిలే అనిపిస్తుంది. కానీ లలిత మైండ్ లో వేరే నడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు, అరే రాంబాబు, ఒక మాట చెప్పాలి నీతో. హామా చెప్పు. ఆ శివ టూర్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆఫర్ పెట్టారు. తీర్థయాత్రలకు నేపాల్ తీసుకెళ్తున్నారట. డబ్బులు కూడా రీజనబుల్ ఉన్నాయి. అందుకే నేను మీ నాన్న దేవుని దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. మరి నువ్వేమంటావు? మంచిదే కదమ్మా, అయితే నా జీతం వచ్చేదాకా ఆగండి, కాస్త వచ్చాక వెళ్దురు గాని. అరే అప్పటి వరకు ఆఫర్ పూర్తవుతుంది కదా మా, కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, రష్మి నాన్న నుంచి అప్పు తీసుకో, మన రెండిళ్ళు ఒకటే కదా. సరిగ్గా చెప్పా కదా నేను. రామ్ బాధగానే హా చెప్తాడు. అతనికి లలిత ఆట కూడా అర్థమైంది. అక్కడ రష్మి నాన్న ఏదోలా డబ్బు అడ్జస్ట్ చేసి రాకేష్ కి ఇచ్చాడు. కానీ లలిత ఆట ఇప్పుడే మొదలైంది. నేపాల్ నుంచి తిరిగొచ్చాక లలిత ఏదో ఒక వంకతో రష్మి నాన్న నుంచి డబ్బులు తెప్పించడం మొదలుపెట్టింది. అరే ఏమైంది, మన రెండిళ్ళు ఒకటే కదా. సరిగ్గా చెప్పానా నేను? అత్తయ్య మీరు సరిగ్గా చెప్పారు. అలా రోజులు గడుస్తూ పోయాయి. ఒకరోజు రష్మి ఇంట్లో అందరి కోసం బిర్యానీ చేసింది. అది అందరికి బాగా నచ్చింది. అప్పుడు బిర్యానీ తింటూ, అరే వా కోడలా, చాలా బాగా చేసావు బిర్యానీ. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇదంతా? అమ్మ నేర్పింది అత్తయ్య. అరే వా, ఇది చాలా మంచి విషయం. అవును, మీ అమ్మ నాన్న ఇప్పటి వరకు మనల్ని భోజనానికి ఇంటికి పిలవలేదు కదా. ఒక పని చేయి, ఈ ఆదివారం మనందరం వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నాం అని చెప్పి బిర్యానీ చేయమని చెప్పు. ఆ బిర్యానీలో బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు అన్ని వేసి మంచి రుచిగా చేయమని చెప్పు. సరేనా కోడలా? సరే అత్తయ్య. లలిత మాటలు విని రష్మి చాలా టెన్షన్ పడుతుంది. ఆమెకు తెలుసు తన నాన్న వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్న కాస్త డబ్బు అయిపోగొట్టుకున్నాడని. ఇలాంటి సమయంలో మొత్తం కుటుంబానికి బిర్యానీ దావత్ ఇవ్వడం వాళ్ళ నాన్నకు చాలా భారమైన విషయం. ఆమె ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయం ఆలోచిస్తుంది. ఇక ఆదివారం వచ్చాక అందరూ రష్మి ఇంటికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు మంచి అద్భుతమైన బిర్యానీ చేసి పెట్టారు. దానిలో కాజు, కిస్మిస్, బాదం అన్నీ ఉన్నాయి. అది చూసి లక్ష్మీరామ్ లలితల ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. తీసుకోండి అత్తయ్య, మా అమ్మ చేసిన బిర్యానీ తినండి. ఎందుకు తినం? వియ్యపురాలు అంత ప్రేమగా వండితే మా కడుపు నిండా తింటాం. మరి చూస్తూ ఉండు. లక్ష్మీరామ్ లలిత బిర్యానీని పట్టు పడతారు. కడుపు నిండా బిర్యానీ తింటారు. ఇంకా చాలా బిర్యానీ మిగిలిపోయి ఉంటుంది. ఒక పని చేద్దాం అత్తయ్య, మిగిలిన బిర్యానీ మనతో తీసుకెళ్దాం, ఇంట్లో ప్రశాంతంగా తినొచ్చు. మంచి ఐడియా, తీసుకొని పదా. రామ్ ఇదంతా చూసి చాలా బాధపడతాడు. కానీ రష్మి ముఖంలో ఏ దిగులు ఉండదు. మరుసటి రోజు వంటగది నుండి లలిత గట్టిగా అరుస్తుంది. రష్మి, ఓ రష్మి, ఇక్కడ పెట్టిన బాస్మతి బియ్యం ఏవి? ఇక్కడ కాజు, బాదం ఏవి కనిపించడం లేదు. ఏవన్నీయా?
అత్తయ్య నేను అవన్నీ మనతో పాటే మా ఇంటికి తీసుకెళ్లాను. ఆ బియ్యం డ్రై ఫ్రూట్స్ తోనే అమ్మ బిర్యానీ చేసింది. అదేంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాను. అలాగే మన రెండిళ్ళు ఒకటే కదా అత్తయ్య? సరిగ్గా చెప్పానా నేను? ఈసారి లలితకు ముఖం పగలగొట్టే జవాబిచ్చింది రష్మి. ఇంకా అనడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఇదంతా బయట వంటింటి గుమ్మ నుంచి వింటున్న రామ్ తన భార్య తెలివితేటలకు మనసులోనే నవ్వుకుంటాడు. Thanks for watching.